గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జక్కారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అంటే బీజేపీ స్టాండ్ అవినీతి జరగలేదు అని స్టాండా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు సూటిగా. కిషన్ రెడ్డి గారిని అడుగుతుంది స్టాండ్. మేము అడుగుతున్నాం ఒకటే, మీరు ఆయన ఈటల రాజేందర్ గారిని మాటలను సమర్థిస్తున్నారా, ఇది తప్పు అని ఖండన ఇస్తున్నారా? ఒకవేళ మీ ఖండన వస్తే కాంగ్రెస్ పార్టీ కొంత మీకు ఆలోచన చేస్తాం. రాలేదు అని అంటే మీరు అండర్స్టాండింగ్లో ఇవన్నీ వ్యవహారం నడుస్తుందని తెలంగాణ ప్రజలు భావించాలి, అనుకోవాలి. కిషన్ రెడ్డి గారు ఇక నుంచి ఎవరు మీడియాకు ముందు పోయినా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని పోవాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోవాలని నేను మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో నేను ప్రకటన చూసిన వారిది. ఎస్, మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అంటే కిషన్ రెడ్డి గారికి చెప్పి మాట్లాడినట్టుగా అనుకోవాలా, అనుకోవద్దా? ఇది కూడా కిషన్ రెడ్డి గారు క్లారిఫై చేయాలి. ఇంకో సందర్భంలో నేను కూడా చెప్తా. నేను కూడా అంతమంది లేదు అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు, నా సంగారెడ్డి చెరువుకి ఒక సంగారెడ్డి చెరువు సింగూరుకి ఒక కాలువని డిజైన్లో పెట్టు. నేను అప్పుడేదో టెంప్ట్ అయినా, ఇదేదో మంచి ప్రాజెక్ట్ అనుకున్నా, కానీ మొన్న తెలిసి నాకు అదంతా అది సపరేట్ చెప్తారు. నాయన పోయేదో కత్తి ఉన్నది అట్లా. ఎవడైనా ఇప్పుడు మన మోరి ఇంటికి కామన్గా చెప్తా పోయి, జనరల్గా చెప్తా. ప్రతాప్ అడుగు నువ్వు తర్వాత జనరల్గా అడుగుతుంది నేనంట. మనము ఇల్లు నేనైనా నువ్వైనా ఇల్లు కట్టుకుంటాం కదా. ఇల్లు కట్టుకునేటప్పుడు మనం మోరి కడతాం. మోరి నీళ్ళు మన ఇంట్లో వాటర్ వేస్టేజ్ వాటర్ బయటకు పోవాలి కదా. నేను ఒక్కటే అడుగుతాను, మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా వాళ్ళని అడుగుతున్నా ప్రశ్న. మనం ఇల్లు కట్టుకుంటే మోరి హైట్ కడతామా, టౌన్లో కడతామా? మీరు చెప్పండి. అంటే న్యాచురల్గా పోయేటట్టే కడతాం కదా. అంటే ఏమంటారు అది, గ్రావిటీలో గ్రావిటీ అంటే ఇట్లా లేదు, గ్రావిటీ అంటే ఇట్లా డౌన్లో పోతుంటుంది. ఎవడన్నా ఇట్లా లేపు కడతాడా మోరి? ఎవడన్నా కట్టడు కదా ఎవడు. నేను ఎక్సెప్ట్లో చెప్తాను మీకు కథ. చాలా విచిత్రమైన సంఘటన చూసాను నేనైతే. నేను 15 నెలల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా వాడుతున్నాను. మహబూబ్ సాగర్ ఎక్కడ వాయే, దానికి చెరువు నింపుదాము, నీళ్ళు ఎక్కడ వాయే, కాళేశ్వరం ఎక్కడ వాయే, మీ అధికారులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారని నాకు చిక్కలుగా అడుగుతున్నా. అసలు కథ తెలిసింది మొన్న. ఒక అధికారి చెప్పిండు, 1 గంట టైం ఇచ్చి, సార్ అన్నీ నేను సపరేట్ చెప్తాను, ఎందుకంటే డీటెయిల్గా అయింది ఇంపార్టెంట్. ఇది మళ్ళీ కొంత పక్కదారికి పోయే అవకాశం ఉంటుంది. ఇదంతా చాలా బాగా స్టడీ చేసాను నేను కూడా. నేను నెక్స్ట్ మళ్ళీ మీకు కాళేశ్వరము, మల్లన్న సాగరు అండ్ కొండపోచమ్మ అండ్ సింగూరు అండ్ మా సంగారెడ్డి, మహబూబ్ సాగర్, ఇది మళ్ళీ రేపు ఎల్లుండో నేను మీకు చాలా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజల పైసలు, ప్రజల సొమ్ము, కేసీఆర్ జాగీర్ కాదు, నా జాగీర్ కాదు, ఎవరి జాగీర్ కాదు. పైసలు ఇవి మన పాకెట్ పైసలు కావు, పబ్లిక్ పైసలు. మిస్యూజ్